ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఒక లోఫర్ డాఫర్. ఎందుకంటే అతను చేసినటువంటి నేరాలు ఘోరాలు, అతని మీద ఎప్పుడో రౌడీ షీట్లు అని ఇవన్నీ కూడా పెట్టి ఇవన్నీ చేయాలి. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అతనికి అన్ని రకాలుగా సహకారాలు చేసి అతను మహిళలను వేధిస్తున్నా, మరి ఇతర పార్టీల వ్యక్తులని మరి పచ్చిబూతులు తిడుతున్నా అతను ఎంజాయ్ చేసి స్వయంగా అసెంబ్లీలోనే చంద్రబాబు నాయుడు భార్యని తిడతా ఉంటే, బూతులు తిడతా ఉంటే ఎంజాయ్ చేశాడు. మరి వీటన్నిటికీ కారణం జగన్మోహన్ రెడ్డి. అయితే ఇవాళ సస్పెండ్ చేయటం అనేది ఒక డ్రామా. ఈ సస్పెండ్ నిజంగా 1 year క్రితం చేసినట్టయితే జగన్మోహన్ రెడ్డి సిన్సియర్గా నిర్ణయం తీసుకున్నాడని చెప్పండొచ్చు. కేవలం దువ్వాడ శ్రీనివాస్ అనే దాంట్లో ఒక డ్రామాగానే సస్పెండ్ చేశారు. గతంలో కూడా గౌతమ్ రెడ్డిని కూడా సస్పెండ్ చేశారు. వంగవీటి మోహన్ రంగా మీద వ్యాఖ్యలు చేసినప్పుడు TV9లో సస్పెండ్ చేసి 4 రోజుల్లోనే మళ్ళీ ఆయనకి ఫైబర్ నెట్ చైర్మన్ ఇచ్చి లేబర్ సెల్కి అధ్యక్షుడిగా ఇచ్చేసి మరి ఒక VVIPగా పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి ఈ చేసేటువంటి అన్నిటికీ కూడా నేరాలకి, ఘోరాలకి, మాఫియా గ్యాంగులకి వీటన్నిటికీ కూడా కర్త కర్మ క్రియ డైరెక్షన్ జగన్మోహన్ రెడ్డిను. వీటన్నిటిని కూడా ప్రభుత్వం కంట్రోల్ చేయాలంటే ఫస్ట్ PSR ఆంజనేయులను, విశాల్ గున్నీను లేదా మన కాంతి రాణా తాతాను అరెస్ట్ చేయటం కాదు. జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తే ఇలాంటి సైకోలు అందరూ కూడా 1,00,000 మంది ఆటోమేటిక్గా పోలీస్ స్టేషన్కి వచ్చి వాళ్ళే సరెండర్ అయిపోతారు.